హైడ్రా ఇష్యూలో అధికార ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదర్ షా కోట్ ఏరియాలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు సర్కార్పై స్వరం పెంచారు. దీనిపై అధికార పక్షం నుంచి కూడా ధీటుగా సమాధానాలు వస్తున్నాయి. హైడ్రా కూల్చివేతలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ అంటూ ఉంటే ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ అటాక్ దిగింది. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు హైదర్ షా కోట్ ఏరియాకు వెళ్లారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. హైడ్రాకు వ్యతిరేకం కాదని, మూసీ సుందరీకరణకు మాత్రమే వ్యతిరేకమంటూ నినాదాలు చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసుల మాట వినకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హైదర్ షా కోట్కు బయలుదేరారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదలు హైడ్రాకు భయపడాల్సిన పనిలేదని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన గుర్తును బుల్డోజర్గా మార్చుకోవాలని సూచించారు హరీష్ రావు. बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. ये काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ रहे? హస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టారా? హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల్ని ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నామన్న భట్టి బఫర్ జోన్లో ఉన్న వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికి కూడా ఆక్రమణలను ఆపకపోతే భవిష్యత్తులో హైదరాబాదులో చెరువులు అనేవి కనపడవన్నారు. అది హైదరాబాద్ నగరానికే ప్రమాదకారిగా మారుతుందన్నారు. ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలేదు ఇంతవరకు. కేవలం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. హైడ్రా కూల్చివేతలపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కొంతమంది అవకాశవాదంతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంతమంది అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలా కష్టపడతా ఉన్నారు. నగర కీర్తిని రెపరెపలాడించిన మూసీ నది పరిరక్షించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మూసీ నది అక్రమం గురి కాకుండా ఉండాలి. మా కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి సంబంధించి పేదలను నిలబెట్టాలే, పడగొట్టాలని ఎప్పుడు చూడదు. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, పేదలకు సంబంధించి వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు, వీళ్ళు కార్చేటువంటి ముసలి కన్నీళ్లకు మీరు కరిగిపోవద్దని తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది. పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పకుండా. మరోవైపు హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని బీజేపీ భావిస్తోంది. కార్యాచరణ రూపొందిస్తున్నారు. 1-2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.